రాజా మీద ఉన్న ప్రేమలో కొంచెం కూడా ఈ డాడీ మీద లేకుండా పోయిందా? ఎవరు మన మాట వింటున్నారు కాబట్టి. రాజా వింటాడుగా. చెప్పరా. నీతో మనసు విప్పి మాట్లాడాలనుందిరా. నాతో మాట్లాడతావా? రే, నేను నీ ప్రాణ స్నేహితుడినిరా. నీతో మాట్లాడకపోవటం ఏంటి? అశోక్. రాజా, ఎన్నాళ్ళైందిరా నిన్ను ఇలా దగ్గరగా కలుసుకొని. అవునరా, నిజంగా ఈరోజు పండగలా ఉంది. నువ్వు అడగగానే వస్తావని ఊహించలేదురా. అశోక్ పిలిస్తే ఈ రాజా రాకుండా ఎలా ఉంటాడ్రా? స్నేహితుడిగా నువ్వు ఎప్పుడు గొప్ప స్థానంలోనే ఉన్నావు. నేనే నాకు తెలియకుండానే దిగజారిపోయాను. నేను చేసిన తప్పులకి క్షమించు అన్నది చాలా చిన్న మాట. నువ్వు ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధమేరా. రై, శిక్షించాల్సింది శత్రువునిరా, స్నేహితుడిని కాదు. ఇంకా ఈ స్నేహితుడంటే ఎందుకురా నీకు ఇంత అభిమానం? ప్రాణం అంటే ఎవరికి అభిమానం ఉండదురా. ఈ ప్రాణమే కదరా నీ కష్టాలకు కారణమైంది. వద్దురా, గతంలో కలిసిపోయిన ఆ గతం గురించి మాట్లాడద్దు. వాడెవడో మధ్యలో వచ్చాడు, తప్పు చేశాడు,
శిక్ష అనుభవించాడు. మళ్ళీ నా స్నేహితుడిని నాకు వదిలేసి వెళ్ళిపోయాడు. నీ నుంచి వెళ్ళిపోయిన వాడి గురించి వదిలేరా? ఎలారా? నీలాంటి స్నేహితుడిని వదులుకున్నాను. ఒక రౌడీలా బ్రతికిన శంకర్కి అర్థమైన మంచితనం నాకెందుకు అర్థం కాలేదురా? నీకోసం ప్రాణాలిచ్చి అంతమంది అభిమానం చూశాక కూడా నాలో అహం ఎందుకు చావలేదురా? అహం అభిమానానికి చావదురా, అవమానానికి చేస్తుంది. అది నీకు పట్టిన గ్రహణం రా. వదిలేసి వెళ్ళిపోయింది. దాని గురించి వదిలే. చెడు కూడా మంచి చేస్తుందంటే ఇదేరా. నీలోని చెడు నిన్ను నిజమైన మనిషిని చేసింది. ఈ మార్పు నిజం. ఇది శాశ్వతం రా. మళ్ళీ నిన్ను కలవగలుగుతానని, అప్పటి స్నేహితుల్లా కలిసి మాట్లాడుకోగలుగుతామని కల్లో కూడా అనుకోలేదురా. స్నేహం విడిపోయినా మళ్ళీ కలిసే క్షణం కోసమే ఎదురుచూస్తుంది. అవకాశం రాగానే అంతకు ముందు కన్నా బలంగా పనవేసుకుపోతుంది. ఇక మనల్నెవరూ విడదీలేర్రా. మనల్ని మళ్ళీ విడదీయగలిగేది చావేరా. జరిగింది జరిగిపోయింది. ఇక నుంచైనా నాన్నగారు కోరుకున్నట్లే మనం కలిసిందాన్రా. ఆ మాట నేను అడగాలరా? ఎవరు ఎవరిని అడిగినా కలిసుండేది మనిద్దరమే కదరా. మళ్ళీ మనం మన ఊర్లో ఉన్నట్టుందిరా. ఆ రోజులు తిరిగొస్తే ఎంత బాగుంటుంది. పోయిన రోజులు ఎలాగూ రావు. ఉన్నన్ని రోజులు అప్పట్లా కలిసుందాం. అలాగేరా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కలిసాం. నువ్వెప్పుడూ నా మాట కాదనువు అన్న నమ్మకంతో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. చేస్తావా? రేయ్, నువ్వు అడిగాక నేను కాదనే విషయం కూడా ఉంటుందా? చెప్పరా. ఒకప్పుడు నీ జీవితంలోంచి లల్లిని బలవంతంగా లాక్కున్నాను. ఈరోజు మీ ఇద్దరం సంతోషంగా ఉన్నాం. మాలాగే నువ్వు సంతోషంగా ఉండాలి. అందుకే నిన్ను ఎంతగానో ప్రేమించిన చందుని పెళ్లి చేసుకో. తను చాలా మంచిదిరా. నువ్వంటే తనకి ప్రాణం. నీకోసం మాతో ఎంతగా పోరాడిందో నీకు తెలీదు. అది ఒకప్పుడు రా. ఇప్పుడు ఆ ప్రేమ చోట పగ పుట్టింది. వాళ్ళ పెద్దనాన్నతో కలిసి నన్ను నాశనం చేయాలి అని అనుకుంటుంది. లేదురా, తన కుటుంబం కోసం తన ప్రేమని త్యాగం చేస్తుంది అంతే. అందుకే నీతో అలా నటించుండొచ్చు. రేయ్, ఇది నేను ఎవరో చెప్పింది విని నేను నీతో చెప్పడం లేదు. మొదటిసారిగా నా భార్యనంటూ ఇంటికొచ్చి తనే స్వయంగా చెప్పిన మాట ఇది. ఆ తర్వాత వాళ్ళ పెద్దనాన్నతో అదే విషయం గురించి మాట్లాడుతుంటే నేను స్వయంగా విన్నాను. ఏ పరిస్థితిలో అలా మాట్లాడిందో లేరా? అదెందుకు ఆలోచించో? తన విషయంలో నేను ఒక తప్పు చేశాను. బలవంతంగా తాళి కట్టాను. అందుకు సారీ కూడా చెప్పాను. కానీ చందు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుని తన పెద్దనాన్నతో కలిసి నన్ను దెబ్బతీయాలి అని చూసింది. అలా ఒక కాంట్రాక్ట్ని నాకు రాకుండా చేసింది. ఇంకా తన్ని ఎలా నమ్మమంటావురా? రేయ్, అదంతా రాంప్రసాద్ గారు చందుతో ఆడిస్తున్న ఆటరా. కానీ బాధపడింది నేను కదరా. నా కోసం జరిగింది మర్చిపోరా. ఇప్పటికీ చందుకు నువ్వంటే ప్రాణం. లేదంటే నీకు దూరం అవ్వలేక ప్రాణాలు తీసుకోవాలనుకోదు. అశోక్, ఈ క్షణం నా కోసం చచ్చిపోరా చెప్పు. ఆలోచించకుండా ప్రాణాలిస్తాను. అశోక్ చెప్పినా రాజా వినలేదన్న మాట నీకు రాకూడదురా. కానీ చందుని క్షమించి నా దాన్ని చేసుకోవడం అనేది ఈ జన్మకి జరగదురా. దయచేసి ఆ విషయం వదిలే. మనం ప్రశాంతంగా మళ్ళీ కలుద్దాం. అర్చన,
రండి కూర్చోండి. కూర్చునే టైం కూడా లేదంటే అర్జెంటుగా మమ్మీ చందుకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వాలంట. మనం మాట్లాడుతున్నాం కానీ చందు కనిపించటం లేదేంటి? అమ్మా చందు, చందు, చందు చందు లేదు దినా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అంటే హఠాత్తుగా వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్ వెళ్ళిందా? ఏంటంటే ఇలా డిసప్పాయింట్ చేసింది? ఈ రోజు అంతా కంప్లీట్ గా చందుతోనే ఉండాలనుకున్నాను నేను. గీత అని తన బెస్ట్ ఫ్రెండ్ బాబు, తప్పనిసరి వెళ్ళింది. నా కోడలు అదృష్టం కొద్దీ వాళ్ళకి చాలా పెద్ద వెంచర్ ఆఫర్ వచ్చింది. అది ఇల్లు వెతుక్కుంటూ. ఈ ఆనందంలో చందుకి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. ఓకేలే మమ్మీ, మన ఆనందం కోసం తన ఆనందం మిస్ చేసుకోవాలా? అయినా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్లకుండా ఎలా ఉంటుంది? చూడుదునా, అప్పుడే కాబోయే భార్యని ఎలా సపోర్ట్ చేస్తున్నాడో. అనుకోకుండా సడన్ గా ఊరెళ్ళింది. ఏం ప్రాబ్లం లేదు అంకల్, హ్యాపీగా వెళ్ళి రానివ్వండి. వచ్చాకే మమ్మీ గిఫ్ట్ కొనిస్తుంది. అన్నీ నువ్వే మాట్లాడుతున్నావురా. ఎస్, నా చందు గురించి నేనే మాట్లాడతాను. బికాస్ షీఈ్ మై వుడ్ బి కదా. మ్యారేజ్ కదా వెళ్ళింది, వచ్చేస్తుంది సంతోష్. ష్యూర్గా వస్తుంది. నన్ను వదిలిపెట్టి చందు కూడా ఎక్కువ రోజులు ఉండదు. సారీ అమ్మా, మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంటున్నాం. సారీ ఎందుకు? మా కోసమని చందు ఎక్కడికి వెళ్లకుండా ఉంటుందా? అప్పటికీ మీతో ఒక మాట చెప్పి వెళ్ళాలని సంతోష్కి ఫోన్ చేసింది వదినా. ఎందుకనో ఫోన్ కలవలేదు. రియలీ? బ్లడీ నెట్వర్క్, అర్జెంటుకి సిమ్ మార్చేయాలి. చందు నాతో మాట్లాడలేకపోయానని పాపం ఎంత ఫీల్ అయి ఉంటుంది. అవును బాబు, చాలా ఫీల్ అయింది. అయినో ఆంటీ, నా నెట్వర్క్ తరఫున నేను సారీ చెప్పానని చెప్పండి. తన ఫ్రెండ్స్తో సరదాగా ఉన్నప్పుడు నేను కాల్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది. నో నో నో, నా వల్ల చందు అస్సలు బాధపడకూడదు. సరే అర్చన, అమ్మాయి వచ్చాక ఫోన్ చేయండి. సంతోష్, ఇక వెళ్దామా? చందు లేదుగా, సో వెళ్దాం. ఉండుంటే నేనంత త్వరగా రాలేనుగా. వస్తామండి. అలాగే. ఏంట్రా అలా ఉన్నావు? చందుని మిస్ అయ్యాను కదా మమ్మీ. వెళ్ళాలి, కలవాలి, షాపింగ్కి తీసుకెళ్ళాలి, సరదాగా తిరగాలి అని ఎన్ని అనుకున్నాను. అసలు మొత్తం అప్సెట్ అయిపోయింది. సర్లేరా, నీతో తిరగాలి కదా అని. ఫ్రెండ్కి పెళ్ళంటే వెళ్లకుండా ఉంటుందా? తను వెళ్ళినందుకు కాదు మామ్, తనతో నేను వెళ్ళలేకపోయినందుకు ఫీల్ అవుతున్నాను. ఏ, తనతో పాటు నువ్వు తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లేవాడివా? తప్పే ఉంది. తన ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే కదా. చాలే ఊరుకోరా. చందు ఎక్కడికెళ్ళినా నువ్వు వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? అందుకే త్వరగా మ్యారేజ్ చేయండి అంటే విన్నారా? ఇదే మ్యారేజ్ అయ్యుంటే చందు ఎక్కడికి వెళ్ళినా నేను తనతో వెళ్ళే రైట్ నాకు వచ్చి ఉండేది. సరేలేరా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? చందు రాగానే త్వరగా మాకు మ్యారేజ్ చేసేసేయండి. హ్యాపీగా కలిసి తిరుగుతాం. ఇలా సింగిల్ గా తిరగాలంటే నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు నీ బాధ ఏంట్రా? నీ పెళ్లి కాలేదనా, చందు సింగిల్ గా వెళ్ళిందనా? ఆ రెండే కాదు, మూడో బాధ కూడా ఉంది. ఏంటది?
అట్లీస్ట్ వెళ్ళేటప్పుడు చందు నాకు ఫోన్ కూడా చేయలేదు మామ్. అదే నా బాధ. అయ్యో ఏమైందండి? ఏమయ్యా కళ్ళు కనిపించట్లేదా నీకు? ఏంటయ్యా ఏంటి నీ డ్రైవింగ్? మనిషి కనిపించట్లేదా నీకు? ఆయన కాలు నడపద్దయ్యా కొట్టావు. కారు ఉంటే చాలు, అరే. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ అయ్యో, అలా కాదండి. నొప్పి లోపల ఎముక నుంచి అయిపోయింది బాబాయ్. ఈ కాలు పనికిరాదు దేవుడా. నా ఫ్యామిలీ అన్యాయం అయిపోయిందిరా దేవుడా. ఏంటి నువ్వు చేసింది? ఈయనకి ఏమైనా ఆయన ఫ్యామిలీ ఏమైపోతుంది? ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్పు. బై మిస్టేక్ ఇలా జరిగిపోయిందండి. నేనేమీ కావాలని గుద్దలేదు కదా. అతని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తాను. ట్రీట్మెంట్ చేయించేది హాస్పిటల్లో పడేసి మీ దేవుని మీరు పోతారు. అలా ఎలా చేస్తామండి? నిజంగా అతనికి అంత పెద్ద దెబ్బ తగిలింటే అతను పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్ ఖర్చు మొత్తం నేనే పెడతాను కావాలంటే. నా కాలు పోయింది బాబాయ్. అమ్మో నేను భరించలేను బాబాయ్. నొప్పి నేను ఏమండి, ఈ దగ్గర హాస్పిటల్ ఏమైనా ఉందా? కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ హాస్పిటల్ ఉంది. ఓకేనండి, కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. రండి రండి పట్టండి. జాగ్రత్త. ఏం కాదండి, నెమ్మదిగా లేవండి. పట్టుకోండి పట్టుకోండి. జాగ్రత్త. జాగ్రత్త. కాలు పట్టుకోండి. మాటల్లో ఒకరికొకరు బద్ధ శత్రువులాగా ప్రవర్తిస్తున్నారు. కానీ మనసులో మాత్రం అంతులేని ప్రేమ ఉంది. అది దాచుకోలేక రాజా సంతోషం కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకున్నా. ఆత్మహత్య చేసుకున్నావనగానే రాజా నీకోసం హాస్పిటల్ వరకు వచ్చాడు. నేను చెప్పేది నిజం చందు. మనసు చంపుకోలేక నీకోసం వచ్చి మీ పెద్దనాన్నతో నువ్వు మాట్లాడిన మాటలు విని వెళ్ళిపోయాడు. నాకొకటి అర్థమైంది చందు. వాస్తవం వేరు, మధ్యలో వాళ్ళ మాటలు మిమ్మల్ని దూరం చేస్తున్నాయి. ఇంత దూరం వచ్చిన రాజా మీ పెద్దనాన్నతో నువ్వు మాట్లాడిన మాటలు విని వెళ్ళిపోయాడే కాని నిన్ను చూడలేకపోయాడు. చూసుంటే బహుశా మాట్లాడకుండా వెళ్ళగలిగేవాడు కాదు. చూడాలని నేను కోరుకోవట్లేదు. చూస్తే ఎక్కడ బయటపడిపోతానో అన్న భయం కదూ. మనిషికి మనిషి ఎదురు పడకపోతే వచ్చే సమస్య అది. ఒక్కసారి మీరిద్దరూ కలుసుకోగలిగితే, మాట్లాడుకోగలిగితే మిమ్మల్ని కలపడానికి వేరే వాళ్ళ అవసరం లేదు. మీ మధ్య ఆ 10 నిమిషాల మౌనం చాలు. పొడి పొడిగా వచ్చే ఆ 4 మాటలు చాలు. అవే జీవితంలో ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేనంత దగ్గర చేస్తాయి. లేదు మాధవి, తనని కలవాలని మాట్లాడాలన్న ఆశ నాకు లేదు. తనే అవసరం లేదనుకుంటే మాటలు దేనికి? ఇంకా ఎంతకాలం ఇలా నటిస్తావు చందు? చావు దాకా వెళ్ళొచ్చిన మనిషిలో మార్పు వస్తుంది అంటారు. ఇంకా నీలో, నీ మాటల్లో ఆ మార్పు రాలేదు అంటే నీలో మార్పు రాక కాదు, మారటం ఇష్టం లేక నువ్వు పడుతున్న కష్టం ఇది. ఏమైంది చందు? తల నొప్పి, తల పగిలిపోతున్నట్టుగా ఉంది. డాక్టర్ గారిని తీసుకొస్తాను. కొవ్వొత్తి కరిగితేనే దీపం వెలుగుతుంది. నా కుటుంబానికి వెలుగు రావాలి అంటే నేను కరిగిపోక తప్పదు మాధవి, తప్పదు. కాలు పోయినట్టుంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నానంటే కాలు తీసేస్తారేమా బాబాయ్. కొంచెం అరవకుండా ఉంటావా? హాస్పిటల్కి వచ్చాం కదా, ఇంకేంటి? మీరే పోయింది సార్, పోయింది నా కాలు. కుంటి కాలుతో నేను ఎలా తిరగాలి? నా పిల్లల్ని నేను ఎలా పోషించాలి? అమ్మో నడవలేకపోతున్నాను. చిన్న గాయానికి కాలేదో తీసేసినట్టు మాట్లాడతావేంటి? ఏంటి ఇది చిన్న గాయమా? చూడు కాలు ఎలా ఏలాడబడిందో. నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, ప్లీజ్. అందరూ మనల్ని చూస్తున్నారు. అరవకు, అలా కూర్చో.
ఎక్స్క్యూజ్ మీ, ఎస్ డాక్టర్ గారిని కలవాలి. డాక్టర్ గారు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. రావడానికి ఎంతసేపు పడుతుంది? చెప్పలేమండి, చెకప్స్ అవి ఉంటాయి కదా. అయిపోయింది. సమయానికి అందుబాటులో డాక్టర్ కూడా నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను బాబోయ్. ఇంకేముంది, నా కాలు తీసేయడం ఖాయం, నా కుటుంబం రోడ్డు పడడం ఖాయం ఏయ్, బాబోయ్. ఏంటయ్యా న్యూసెన్స్? డాక్టర్ గారిని తీసుకొస్తాను, అరవకుండా కూర్చో. ఎక్స్క్యూజ్ మీ, ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడండి? సెకండ్ ఫ్లోర్. ఓకే. అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తెప్పించండి. ఓకే సార్. నర్స్, సార్. టైం టు టైం ఆ మెడిసిన్స్ ఫాలో అవ్వండి. ఓకే సార్. ఏ మనసున్న మహారాజ్ గారి కింద పడకుండా పోయి మీ గారి కింద పడ్డానమ్మా. నా కాలు తీసి నా చేతికి కర్రలు ఇచ్చిందాక మీరు నిద్రపోయేలా లేరు. హలో అమ్మో, నా కాలు తల్లు.